ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. చాలా రోజులు అవుతుంది ఈ విధంగా సైకిల్ మీద కూర్చొని చెప్పగా. సో ఇప్పుడైతే మనం ఎక్కడికి పోతున్నాం అంటే నార్సింగి సైడ్ అయితే వెళ్తున్నాము. ఒక 70 కిలోమీటర్స్ రైడ్ అనుకోండి. సో అట్లా వెళ్ళేసి అక్కడ ఒక సైకిల్ షాప్లో చిన్న పని ఉన్నది. అండ్ కమ్ రండి అందరు. సో అది మ్యాటర్ అన్నట్టు. అండ్ మేము అందరం హాయ్ హాయ్ చెప్పండి. మీరందరూ సైక్లింగ్ చేస్తారు రోజు? చేస్తారు కదా. వీళ్ళందరూ డైలీ సైక్లింగ్ అయితే చేస్తారు అన్నట్టు. అండ్ ఇంకొక అబ్బాయి మిస్ అయ్యిండు, రిషి. అండ్ అది మ్యాటర్. ఇప్పుడైతే సైకిల్ షాప్ పోతున్నాం. పోయేటప్పుడు ఇంకిన్ని విషయాలు మాట్లాడుకుందాం పదండి. బాయ్. ఏదైతే ఏముంది, మనదైతే జర్నీ 14వ తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది. అంతలోగా ఇవి లాగొస్తుంది. అండ్ నేను ఇక్కడ నుండి ప్యారిస్ వెళ్తున్నా. ప్యారిస్ నుండి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తా అంటే ప్యారిస్లో నైట్ దిగుతాను. దిగి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 అట్లా మళ్ళీ 3 వేస్తే అని చెప్పేసి ఇటలీలో ఉంటుంది, దానికి బయలుదేరుతా. అక్కడ 10:30 దిగుతా. ఆ 10:30 దిగిన తర్వాత అక్కడే ఉండేసి నెక్స్ట్ డే ఏం చేస్తానంటే వెనీస్ వెళ్తాము. వెనీస్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తా, వెనీస్ నుండి వచ్చేసిన తర్వాత ఇంకా ఉదయం నుండి రైడ్ స్టార్ట్ చేస్తా. అంతలోగా సైకిల్ అయితే ఒక వేరే సీట్ అయితే ఆర్డర్ పెట్టినాము. అండ్ ఇంకొకటి, ఇప్పటి నుండి మనకు నాయిస్ అదంతా ప్రాబ్లం ఉండదు, వాయిస్. ఎందుకంటే నేను DJI Mic 2 అని చెప్పేసి మైక్స్ తీసుకున్నా. అదే విధంగా DJIలోనే యాక్షన్ 6, DJI Osmo Action 6 ఒక కెమెరా తీసుకున్నా. సో కీర్తి తెచ్చింది కొరియా నుండి, అది కూడా చూపెడతా. దాని కాస్ట్ వచ్చేసి మనకు దగ్గర 45,000 ఏమో పడ్డట్టున్నది. అండ్ ఇంకొక డ్రోన్ తీసుకున్నా, DJI డ్రోను మినీ 5 Pro కొత్త డ్రోన్ తీసుకున్నా. దానికి కూడా కొంచెం మంచిగానే పడ్డాయి డబ్బులు. దగ్గర ఒక సైకిల్ సీట్కి దానికి దీనికి కలిపి ఒక 2 లక్షల పైననే, 2 లక్షల పైన అవుతుంది, 2,50,000 దాకా. సో అంత మొత్తం పెట్టి మళ్ళీ ఒక కొత్త ఇన్వెస్ట్మెంటే అన్నట్టు ఈ రైడ్కి. చూద్దాం ఏదైనా మంచి క్వాలిటీ రావాలని చెప్పేసి. సో మ్యాటరు అది. చలో. సో ఇప్పుడు మనం రైడ్ చేస్తున్నది అవోకి కేడెన్స్ GL. సో దీని మీద నేను ఇప్పుడైతే సైకిల్ షాప్కి అయితే వెళ్తున్నాం. మన నార్సింగ్లో ఉన్నది. మా ఇంటి దగ్గరికి వెళ్ళి చూసుకుంటే 34 కిలోమీటర్లు అన్నట్టు. ఇది నార్మల్ సైకిల్ లాగా అనిపించింది, కానీ ఇది ఒక ఎలక్ట్రిక్ పెడల్ అసిస్టెంట్. పెడల్ అసిస్టెంట్ అంటే మనము జస్ట్ సైక్లింగ్ చేసుకుంటూ ఉంటాము, అదేవిధంగా బ్యాటరీ కూడా యూజ్ చేస్తుంది. మనం పెట్టే ఎఫర్ట్స్ కన్నా చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. ఇందులో 250 వాట్ BLDC మోటార్ ఉంటుంది. టాప్ స్పీడ్ అంటే ఇది మనము మామూలుగా జస్ట్ యాక్సిలేటర్ ఇస్తే 25 కిలోమీటర్లకు ఉంటుంది. ఒకవేళ తొక్కుకుంటూ పోతే 30-40 కిలోమీటర్లు, 45 కిలోమీటర్ల స్పీడ్తో కూడా పోయింది. దీనిలో 0.37 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి సుమారు 4 గంటలు పడుతుంది. కంపెనీ ఏంటంటే ఇది 50 నుండి 70 కిలోమీటర్లు ఇస్తుంది అని చెప్పేసి చెప్తుంది. బట్ నార్మల్గా చూసుకుంటే 50 కిలోమీటర్లు ఇవ్వచ్చు. మనం కంపెనీ ఇచ్చిన దానికన్నా తక్కువనే చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పెడల్ అసిస్టెంట్ కనుక చేసుకుంటూ పోతే, అంటే తొక్కుకుంటా బ్యాటరీని కూడా యూజ్ చేసుకుంటూ పోతే మాత్రం మనకు 70 వరకు మంచిగా ఈజీ ఇస్తుంది. ఇంకా ఇందులో ఏంటంటే మామూలుగా అన్ని సైకిళ్ళకి చైన్ ఉంటుంది కదా, కానీ దీనికి ఇట్లా ఎట్లుంటుంది అంటే బెల్ట్ ఉంటుంది అన్నట్టు. సో రెగ్యులర్ చైన్కి కన్నా బెల్ట్ కొంచెం ఎక్కువ అండ్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. అందుకని మళ్ళా ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే మన డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. అండ్ స్పీడో మీటర్ ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. నేను ఇంతవరకు ట్యూబ్లెస్ టైర్తో రైడ్ చేయలేదు. డిజిటల్ డిస్ప్లే ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ అన్నీ ఉంటాయి. లోడ్ కెపాసిటీ మనం ఎంతవరకు మోయొచ్చు అంటే 110 కిలోల వరకు మనం దీని మీద మోయొచ్చు అన్నట్టు. ఇది పూర్తిగా స్కూటర్ లాగా, అంటే స్కూటర్ లాగా కాదు, నేను చెప్పిన ఇంతకుముందు పెడల్ అసిస్టెంట్. అంటే జస్ట్ మనము యాక్సిలేటర్ ఇస్తే ఇది మామూలుగా తీసుకొని పోతుంది. కొంచెం క్లైబ్స్ ఉన్నప్పుడు, అంటే ఎత్తులు ఉన్నప్పుడు, లేదా మామూలుగా హెడ్ విండ్స్ బాగా ఉన్నప్పుడు, అలాంటి టైంలో బాగా యూజ్ అవుతాయి అన్నట్టు టక్కున. అండ్ ఇది మామూలుగా ఎగ్జాక్ట్ సింపుల్గా చెప్పాలంటే మన ఎలక్ట్రిసిటీ రేట్ రఫ్లీ 8 నుండి 10 పర్ యూనిట్ కదా. ఒక ఫుల్ ఛార్జ్కి ఎలక్ట్రిసిటీ కాస్ట్ దీనికి 3 నుండి 4 రూపాయలు మాత్రమే. అంటే ఫుల్గా 4 గంటలు ఛార్జింగ్ పెడితే నీకు 3 నుండి 4 రూపాయలు మాత్రమే నీకు ఇది ఖర్చు అవుతుంది. అంటే 70 కిలోమీటర్లకు దాదాపు 1 కిలోమీటర్కి 5 పైసల రూపాయలు చొప్పున వేసుకుంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. 70 కిలోమీటర్ పోవాలంటే మనం ఒక బైక్ ఒక 100 రూపాయలన్నా ఖర్చు అవుతుంది బైక్ మీద పోతే. కానీ దీంట్లో కొంచెం స్లో వెళ్తాం కావచ్చు,
కానీ నీకు ఇక్కడ ఎంత పడుతుంది? 3-4 మాత్రమే పడుతుంది అన్నట్టు. అంటే మీరు ఆలోచించండి, రూ. 100, రూ. 110 ఎక్కడ, రూ. 3, రూ. 4 ఎక్కడ, అంటే చాలా సేవ్ చేయొచ్చు. కాబట్టి డైలీ ఆఫీస్కి, మామూలుగా సిటీ రైడ్స్కి కానీ, ఫిట్నెస్కి కానీ, లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్స్, హిల్స్ వస్తే చాలా ప్రాక్టికల్గా ఆప్షన్ అనిపిస్తుంది ఇది. అండ్ మీరు ఆఫీస్కి వెళ్తే మాత్రం మంచిగా చలికాలంలో మంచిగా యూజ్ చేసుకోవచ్చు, ఎండాకాలంలో కూడా చేసుకోవచ్చు. మరి వానాకాలంలో చూసుకొని ఎక్స్ట్రా పేర్స్ ఉంటే బట్టలు కానీ షూస్ కానీ ఉంటే మనకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. సైకిల్కి మా చెప్పులు ఉన్నా పర్లేదు. ఇక కంపెనీ చెప్పిన దాని ప్రకారం 50-70 కాకుండా నేను అనుకుంటున్నా మామూలుగా ఓన్లీ యాక్సిలరేటర్ యూజ్ చేస్తే 40 కిలోమీటర్లు, ఇంకా స్పీడ్గా మామూలుగా తొక్కుకుంటూ పోతే 70 కిలోమీటర్ల వరకు అయితే మనకి ఇవ్వచ్చు. ఇంకొక 3 days యూరప్ ఇటలీ బాయ్. ఎక్కడ పోతున్నా? ఇక్కడికే సైకిల్ షాప్ కి అవునా, థ్యాంక్ యూ. అంటే సైకిల్ షాప్ అంటే వెళ్ళిపోతాను ఇంకో 3 days లో, 3-4 days లో వెళ్ళిపోతా. మరి ఇప్పుడు అయితే సైకిల్ ఒక షార్ట్ ఇచ్చా ఏంటంటే సైకిల్ లో గవర్నమెంట్ కొన్ని పొజిషన్ పేరు చెప్పాలి కానీ ఒక ప్రొఫెషన్ ఇవ్వాలన్నా ఎంకరేజ్ చేయాలి సైకిల్ లైక్ అతను ఏం చెప్తానంటే సైకిల్ వాళ్ళని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. మీన్ సైకిల్ వాళ్ళని అంటే సైక్లింగ్ ని. సో ఎప్పుడైతే సైకిల్స్ ఎక్కువ వాడతారో అప్పుడు కొన్ని వెహికల్స్ ఇక్కడ పొల్యూషన్ అంతా తగ్గుతుంది కదా అన్న ఒక థాట్ తోటి తను ఆ విధంగా చెప్తున్నాడు. సో ఇట్స్ రియలీ నైస్ థింగ్. చాలా మందికి అవేర్నెస్ ఉన్నది. సో మనం ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసినాము. 25 కిలోమీటర్లు వచ్చేసా. 2 పాయింట్లే తగ్గింది చూడండి, 2 పాయింట్లు. ఈ రూట్ ఏదైతే ఉందో నాకు చాలా ఇష్టమైన రూట్ అన్నట్టు. సో ఏ రూట్ అంటే నా సైక్లింగ్ ఇనిషియల్ డేస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు సైడ్ మొత్తం గోల్కొండ కోట సైడ్, గోల్కొండ కోట అటు ఉంటుంది. అండ్ అదంతా ఆర్మీ ఏరియా. ఈ ఏరియాలో కొంచెం పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో నేను రైడ్ చేశాను ఇనిషియల్ డేస్లో సైక్లింగ్ స్టార్ట్ చేసే ముందు. సో అప్పుడు అండ్ రోజుకి ఒక 5 కిలోమీటర్లు అట్లా రైడ్ చేసి, అమ్మో నేను 5 కిలోమీటర్లు రైడ్ చేసిన అనుకుంటాను. జస్ట్ మన లంగర్ హౌస్ నుండి ఇక్కడ జస్ట్ తారామతి బారాదరి అనే ప్లేస్కి వచ్చి పోయే వరకే వామ్మో 5 కిలోమీటర్లు రైడ్ చేసిన అని చెప్పేసి అని అనుకుంటుంది. బట్ అలాంటి రైడ్ కొన్ని వందల వేల కిలోమీటర్లకు వచ్చేసింది. బట్ ఎప్పటికీ మర్చిపోలేంది ఈ రైడ్ అని చెప్తా నేను. అంటే ఈ ప్లేస్ అని చెప్తా, ఈ దారి. అండ్ చాలా ఖాళీగానే ఉండేది. ఇప్పుడు అంటే ఒక 5 years బ్యాక్ చెప్పేది. ఇప్పుడు మొత్తం ఫుల్గా ట్రాఫిక్ అయిపోయి ఆగమాగం ఉన్నది. బట్ స్టిల్ అది. అండ్ మన సైకిల్ వచ్చేసి ఇప్పటికి నేను 30 కిలోమీటర్ల దాకా దొక్కిన. 3 పాయింట్స్ ఏమో పోయినాయి, ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. మేబీ ఐ థింక్ అంటే నేను తొక్కిన ఇన్ ద సెన్స్ చాలా వరకు పెడల్ అసిస్టెంట్ మోడ్ యూజ్ చేయకుండా జస్ట్ ఛార్జింగ్ది ఎట్లా పనిచేస్తుంది, ఛార్జింగ్ పెట్టి ఓన్లీ తొక్కకుండా ఎట్లా పోతుంది అని చెప్పేసి యూజ్ చేసిన. ఒకవేళ ఫెడరల్ అసిస్టెంట్ మోడ్ యూజ్ చేస్తే కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందేమో. సో ఈ సైకిల్ వచ్చేసి ఫెడరల్ అసిస్టెంట్ మోడ్ యూజ్ చేస్తే మాత్రం మనకు 70-80 ఇచ్చే అవకాశం ఉంటుంది. మేబీ అందిస్తుంది అనుకుంటాను నేను. అంటే లైక్ తొక్కుకుంటూ పోతుంటే ఇది కూడా ఫస్ట్ గేర్లో పెట్టేసి దీన్ని తొక్కుకుంటూ పోయినాం అనుకో, మనకి 2 ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుంది, ఇదే అవుతుంది. అట్లా కాకుండా ఓన్లీ గేర్లే అట్లా యూజ్ చేస్తే మనకి 50-60 కిలోమీటర్లు ఇస్తుంది అనుకుంటాను నేను. ఎందుకంటే ఇంకొక చలో 30 కిలోమీటర్లకి పెడల్ సిస్టమ్ యూజ్ చేస్తే వస్తుంది నాకు తెలిసి 40-50 అయితే వస్తుంది అనుకుంటాను నేను. ఎందుకంటే నేను యూజ్ చేసింది అంతే. చూద్దాం, ఇప్పుడు ఇంకా షాప్కి పోవడానికి టైం ఉంది. అది వరకు ఇంకెంత వస్తుందో చూస్తా. సో ఆల్మోస్ట్ 35-40 కిలోమీటర్లు వచ్చింది, ఇంకా పోతూనే ఉన్నది. ఛార్జింగ్ ఉంది,
అది మన డాక్టర్ సైకిల్స్. అక్కడ ఉంది డాక్టర్ సైకిల్స్. చలో మనం అటు రోడ్ దాటి వెళ్ళిపోవాలి. చలో చలో ఇంకే అది అది మన డాక్టర్ సైకిల్. బాగానే వచ్చింది, ఏం పెడల్ అసిస్టెంట్ తక్కువనే చేసిన అండ్ మాక్సిమం ఓన్లీ తొక్కిన, స్టిల్ బాగానే వచ్చింది అండ్ నైస్. ఇప్పటిదాకా మనం దొక్కిన సైకిల్ ఇదే, అవోకి కేడెన్స్. ఇంకో ఇట్లుంటది ఇది. ఇందులో బ్యాటరీ ఉంటది. ఈ బ్యాటరీ వచ్చేసి నేను చెప్పినా కదా, సామ్సంగ్ బ్యాటరీ అండ్ డిటాచబుల్ బ్యాటరీ. జస్ట్ ఇట్లా తీసేయచ్చు. ఈ బెల్ట్ సిస్టమ్ ఉంటది దీనికి అండ్ అది వచ్చేసిన. ఇది సైకిల్ యొక్క ముచ్చట. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి నేను లింక్స్ ఎస్టీ అని చెప్పేసి ఇంకొక సైకిల్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా చిన్న పని ఉంది, ఆ పని చేసుకొని వెళ్ళిపోతా. సో గైస్, మన అవోకి సైకిల్ అక్కడ వచ్చేసి కేడెన్స్ అక్కడ పెట్టేసిన అండ్ బాయ్ బ్రో. అండ్ ఇంకా వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఇప్పుడైతే లింక్స్ ఎక్స్టీ ఉంది కదా మన ఫస్ట్ బైసైకిల్, సో అది చూసాను అండ్ ఇప్పుడు దీన్ని అయితే ట్రయల్ చేస్తున్నా. ఇది కూడా ఇంటికి వెళ్తున్నా. మళ్ళీ ఒక 34 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఫుల్ బ్యాటరీ అవుతున్నాయి, ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాము. అండ్ ఇంకా ఈ 14th కి అయితే రైడ్కి వెళ్ళిపోతున్నా. అండ్ సో మీకు ఎవరైనా సైకిల్స్ కానీ ఇంకేమన్నా కావాలన్నా కూడా మన డాక్టర్ సైకిల్స్ లో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అరౌండ్ ఒక 200 పైన సైకిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మీ హైట్ వెయిట్ తగ్గట్టు సైకిల్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ బ్రో. నా పేరు చెప్తే ఎవరికైనా డిస్కౌంట్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఇంకేం చెప్పాలా, మీరేమని చెప్తారా అంటున్నా? ఈ యూరోప్ రైడ్ చాలా సక్సెస్ఫుల్ గా జరగాలని చెప్పేసి దానికి మా సపోర్ట్ ఏదైతే కావాలో సరే డెఫినెట్లీ అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, అండ్ అట్లాగే ఎవరైతే రైడర్స్ ఉన్నారో వాళ్ళందరూ రంజిత్ బ్రో పేరు తీసుకునండి. డెఫినెట్లీ మీ అందరికి బెస్ట్ చాయిస్, బెస్ట్ డిస్కౌంట్. థ్యాంక్ యూ బ్రో. ఇంకా సరే, ఇంకా వెళ్దాం కదండి. సో ఫైనల్ గా మనం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అంతే. సో ఫైనల్లీ మనము 70 కిలోమీటర్స్ దాకా వచ్చేసినాము ఓన్లీ ఇవాళ ఎలక్ట్రిక్ బైసైకిల్ తోటి. అంటే పోయేటప్పుడు అవోకి కేడెన్స్ అని చెప్పేసి తీసుకున్నా, ఇప్పుడు లింక్స్ ఎక్స్టీ అని తీసుకున్నా. సేమ్ అవోకిలోనే, సేమ్ బ్రాండ్ అన్నట్టు. సైకిల్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ పెడల్ అసిస్టెంట్ కూడా ఉన్నాయి అన్నట్టు. మీరు ఎవరికైనా కావాలని కూడా తీసుకోవచ్చు. అంటే లైక్ మామూలుగా జనరల్గా చెప్తానా, కాలేజ్కి ఆఫీస్కి అట్లా అలాంటి టైంలో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ వర్క్ కోసము, ఫిట్నెస్ కోసం, దానికోసం అని అంటే మాత్రం మామూలుగా జనరల్గా ఎలక్ట్రిక్ లేనిది తీసుకోవాలి. ఎందుకంటే ఇక మళ్ళీ బద్ధకం అయిపోతుంది అన్నట్టు. సో ఫిట్నెస్ కోసం వేరేది, ఇది మాత్రం జస్ట్ ఆఫీస్లోకి వాడు రోజుకి ఒక 70 కిలోమీటర్లు వెళ్ళేటోళ్ళు ఈజీగా తీసుకోవచ్చు. ఒకవేళ 100 కిలోమీటర్లు పోయినా తీసుకోవచ్చు. బ్యాటరీ పీకేసి డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కాబట్టి ఇంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఆఫీస్లో కూడా పెట్టుకోవచ్చు, అంత పెద్ద ఛార్జ్ ఎక్కువ డబ్బులు కూడా పట్టవు అన్నట్టు. సో దట్ వీలైతే తీసుకోండి. సార్ నా సజెస్ట్ చేస్తున్నా. అండ్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే మనకు హైదరాబాద్ నార్సింగి డాక్టర్ సైకిల్స్లో ఉంటుంది. ఇంకెవరికైనా ఇక ఎక్కడైనా వేరే దూరంలో ఉన్న వాళ్ళు అయితే ఒకవేళ చెప్తే వాళ్ళు డెలివరీ కూడా చేసే అవకాశం ఉంటుంది. అది మ్యాటర్. అండ్ ఇంకా నెక్స్ట్ బ్లాగ్ మ్యాక్సిమమ్ రైడ్లోనే ఉంటుంది. యూరోప్ అంటే రైడ్ ఇన్ ద సెన్స్ ఫ్లైట్లో అదే ఉంటుంది అనుకుంటాను నేను. చలో పదండి, ఇంక ఇంటికి వెళ్తున్నా. అండ్ ఇగో ఏం తొక్కట్లేదు, జస్ట్ వెళ్ళిపోతుంది. ఇది లింక్స్ ఎక్స్టీ. అండ్ ఇప్పుడు మొత్తం మీకు డిస్టర్బెన్స్ కూడా వచ్చి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మంచిగా డీజే యాక్షన్ 6 కెమెరా తోటి విత్ డీజే మైక్ తోటి నీట్గా కంపాటబుల్గా మంచి నాయిస్ ఏం లేకుండా అయితే వస్తాయి బ్లాగ్స్. ఇదిగోండి 63 కిలోమీటర్లు అయింది. ఎలివేషన్ 300, 63 కిలోమీటర్లు ఇప్పుడు దాకా దొక్కింది. యాక్చువల్లీ నేను పోయేటప్పుడు ఒక 4-5 కిలోమీటర్లు రికార్డ్ చేయాలి, మర్చిపోయినా. 70 దాకా వచ్చేసింది. ఇంటికి ఇంకా ఇంటికి పోవడానికి ఉండదు, నేను ఇంకా 70 దాకా వస్తుంది. ఏంటి రేపట్టాడా
ఎటు పోయినావు నాన్న ఎటు పోయినావు అంటావా బొగ్గులు